నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతుంటే ఓర్చుకుని వైసీపీ అధినేత జగన్ రెడ్డి వైసీపీ అల్లరి ముక్కలతో రప్ప అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మండిపడ్డారు. చీరాల మండలం బుల్లివారిపాలెంలో 1,20,00,000 రూపాయల నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. చీరాల ఒక అద్భుతం. చీరాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని కూటమి నాయకుల సహాయ సహకారాలతో చీరాలను అభివృద్ధి పదంలో ముందంజలో నిలుపుతారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. చీరాల మండలం బుర్లవారిపాలెంలో 1,20,00,000 రూపాయల నిధులతో నిర్మించిన నూతన పంచాయతీ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, బురివారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు బుర్ల రాంబాబు, ఎంపీడీ విజయశ్రీ, జేఈ రామచంద్రుడు, ఏఎంసీ చైర్మన్ కోదరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు, చీరాల పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్, బుర్ల వెంకట్రావు, బొంత గొర్లరాధ, కొమ్మనపైన రజని, భాను, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ సెంటర్కు 55 లక్షలు కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. ఇవన్నీ తీసుకురావడంతో పాటు మన హెల్త్ సెంటర్లు మొత్తం మీద 20 కోట్లకు హెల్త్ సెంటర్లు మొత్తం మీద 31 హెల్త్ సెంటర్లు కూడా హెల్త్ సెంటర్కు 55 లక్షలు కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. ఇవన్నీ తీసుకురావడంతో పాటు మన హెల్త్ సెంటర్లు మొత్తం మీద 20 కోట్లకు హెల్త్ సెంటర్లు మొత్తం మీద 31 హెల్త్ సెంటర్లు కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మరి కూటమి ప్రభుత్వంలో ఇంతకుముందులాగా విజయవాడ, గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు మన ఊర్లోనే క్రిటికల్ కేర్ హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్, మీకు 3-4 అనుకున్నటువంటి ఊరు అంతా కూడా పొలాల రేట్లు పెరిగిపోయినాయి. ఈ రోడ్డు మంచి జరుగుతుంది అంతేనే. నేనైతే మనస్ఫూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా కావాలని కోరుకున్నానండి. అన్ని పొలాలు అంతా ఇంటి చుట్టూ అంతా కూరగాయలు వేసుకొని ఉన్నారు. ఎక్కడ ఇవ్వకూడదు అక్కడ కొద్దిగా కూటమి పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ బుర్లవానిపాలెం పంచాయతీ బుర్లవానిపాలెంలో 55 లక్షల రూపాయలతో హెల్త్ సెంటరు, 33 లక్షల రూపాయలతో పంచాయతీ ఆఫీసు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 33 లక్షలతో ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయబోతున్నాం. దాదాపుగా ఒక బుర్లవానిపాలెంకే రమారమి రోడ్ల కింద అయితేనే, జలజీవన మిషన్ అయితేనే, అలాగే ఇవన్నీ కూడా కలుపుకున్నట్టుగానైతే దాదాపు రమారమి 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఒక్క బుర్లవానిపాలెం పంచాయతీలోనే ఖర్చు పెడుతున్నాం. ఇవాళ చీరాల నియోజకవర్గ పరిధిలో 11 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులను మంజూరు చేశారు. అలాగే 10 కోట్ల రూపాయలు
లింక్ రోడ్ల కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చొరవతో 36 వర్క్స్ను గుర్తించి 36 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జలజీవన మిషన్ అయితేనేమి, ఒక పక్క నుంచి అమృత విషయంలో కానీ, అలాగే మున్సిపాలిటీలో దాదాపుగా 15 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినట్టుగానైతే పెద్ద ఎత్తున గతం ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వీటన్నిటికీ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా మంత్రివర్గం పెద్దలు శ్రీ మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చీరాల నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇవాళ ఒకదానిమిటి పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభమైంది. త్వరలోనే హ్యాండ్లూమ్ పార్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆటో నగరు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఛాలెంజ్ లాంటివే. ఎందుకంటే అన్నీ కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయిన వాటిని బయటికి తీసుకొచ్చి చేస్తున్నాం. ఇవాళ ఈ మొత్తం సహకారం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ప్రధానంగా ఇవాళ నేను తీసుకొని ముందుకెళ్తున్నాను. ఈరోజు అలాగే ఈ నియోజకవర్గంలో నా నాయకులు, కార్యకర్తలు, 3 పార్టీల వాళ్ళు కూడా ఎక్కడ విభేదాలు లేకుండా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. బహుశా ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా ఇక్కడైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకార బలంతోనే ఈరోజు నేను చీరాలను అభివృద్ధి చేయగలుగుతున్నానని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఇవాళ ప్రతి ఇంటికి కూడా మంచిలు ఇచ్చే కార్యక్రమం మీకు తెలుసు, జలజీవన మిషన్. అలాగే రోడ్లు ఇస్తున్నాను, మంచిలు ఇస్తున్నాం, హెల్త్ సెంటర్లు ఇస్తున్నాం. సహజంగా ఇంతకంటే గొప్ప పనులు ఏముంటాయి? లింక్ రోడ్లు ఇస్తున్నాం. అన్నీ కూడా చీరాల నియోజకవర్గంలో ఒకదానిమిటి ఈ మార్చిలోపే, మరి ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితే మార్చిలోపే కంప్లీట్ చేయాలి. మళ్ళీ మార్చి తర్వాత ఇంకోసారి 10-15 కోట్ల రూపాయలు కానీ మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా చీరాల్లో రోడ్లు అడగరు. ఇక నెక్స్ట్ అడిగేది డ్రైనేజీలు మాత్రమే. అలాగే చాలామందికి గోకుల్ సెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పశువులు కట్టేయడం, ఎవరో ఇళ్లలో ఉన్న పక్క ఇళ్ళలో కూడా ఇబ్బంది కలుగు చేయడం, దానికంటే కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి గోకుల్ సెట్ కార్యక్రమాలు ఇస్తుంది. కాబట్టి పశువులు ఉన్నవాళ్ళు, గొర్రెలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా ఒక పక్కన వాటిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ప్రజలు కూడా గమనించండి. పనిచేసే ప్రభుత్వం ఈరోజు ఎక్కడ చూసినా సీఎం రిలీఫ్ ఫండ్, ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. మరి అలాగే మరి చూసాం జరిగిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను ఈ పని చేశాను అని చెప్పానండి. ఎక్కడో దగ్గర సెంటిల్లు ఇచ్చాడు. కొన్ని దగ్గరలో మాత్రమే ఒక 10% బాగుంటే 90% అవి బాగలేవు. అట్లాగే ఊరికినే ఏదైతే మాట ఇంకా ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు. రప కొయ్యటాలు, మరి రక్తాభిషేకాలు చేయటాలు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని నేను అనుకోవట్లేదు. బుద్ధి రావట్లేదు వీళ్ళకి. ఓ పక్క నుంచి ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది. మరి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో మరి కూటమి ప్రభుత్వం దూసుకొని పోతుంటే మీరు ఏం చేయాలో తెలియక ఈ రపరపా కార్యక్రమాలు చేస్తున్నారు. మా హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ పరిధిలోని వాసవి నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాకీ మొబైల్స్ కొత్త మాసు మోహన్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్రనాథ్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు గురుస్వామి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి 18 పడిపూజను వైభవపేతంగా నిర్వహించారు. పడిపూజ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, మాలధారులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా అయ్యప్ప స్వామి శరణ ఘోషలతో మారుమోగింది. అలాగే కొండవాడు మా అయ్యప్ప, జాతి గుండివాడు మా అయ్యప్ప అంటూ రక్షకనే
ఒకసారి జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా నలుమూల నుంచి బాధితులు కలెక్టరేట్ చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. ఆయన పరిధిలోని వారికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. గ్రామ మండల స్థాయిలోనూ 300 రకాల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 231 అర్జీలు అందాయి. కొన్నింటి పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ముందుగా మండల స్థాయిలో తహసీల్దార్కి అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. నిర్ణీత గడువులోగా అక్కడ పరిష్కారం కాని పక్షంలో ఆర్డీఓ కార్యాలయంలో తమ విన్నపాలను విన్నవించుకోవచ్చన్నారు. అక్కడ తమకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయానికి రావచ్చన్నారు. ఈ క్రమాన్ని ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను మండల స్థాయిలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే న్యాయం చేయాలన్నారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మండల స్థాయిలోనే ప్రభుత్వ సేవలని ప్రజలకు అందుతున్నాయనే విషయాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవర్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 373 మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఫోన్లను కొనవద్దని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం మన నిత్య జీవన విధానంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగంగా మారిందన్నారు. మొబైల్ ఫోన్ పోతే దానిలో ఉన్న సమాచారం కోల్పోవడం జరుగుతుందన్నారు. మొబైల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయటకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల కాలంలో 74,60,000 విలువ గల 373 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. అధిరాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వేగంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 7,17,80,000 విలువ కలిగిన 3,301 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ మొబైల్ ఫోన్లను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి సంబంధిత బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మొబైల్ యొక్క IMEI నెంబర్లు, దానికి సంబంధించిన బిల్లుతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR పోర్టల్లో స్వయంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. అధిరాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని 373 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో విశేషాలు కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. రికవరీ చేయడం జరిగింది. కమింగ్ డేస్లో కూడా సచ్ టైప్ ఆఫ్ డ్రైవ్స్ని కండక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ కూడా సచ్ రికవరీస్ చేసి ఎవ్రీ మంత్ కూడా పబ్లిక్కి ఈ డ్రైవ్ ద్వారా రికవరీ చేసినటువంటి మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూ.
మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ 15 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్లో సుమారు 373 మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 75 lakhs మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లా ఫామ్ అయినప్పటి నుండి 3,301 మిస్సింగ్ మొబైల్స్ని సుమారు 7 కోట్ల పైగా వాల్యూ వర్త్ 7.12 crores కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూ వర్త్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది. ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైట్ చేయొచ్చు. మేము ప్రతిదీ పోలీస్ స్టేషన్ వైజ్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి త్వరితగతిన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం. వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చీరాల నూతన మున్సిపల్ కమిషనర్గా జోసెఫ్ జానియల్ వారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది కౌన్సిలర్లు ఆయనకు పుష్పగుచ్చాలనిచ్చి అభినందించారు. చీరాల పట్టణానికి నూతన మున్సిపల్ కమిషనర్గా జోసెఫ్ జానియల్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల పట్టణ మున్సిపల్ కమిషనర్ పట్టణ అభివృద్ధి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చీరాల పట్టణం మరింత అభివృద్ధి చెందేలా సమష్టి కృషితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. శాసనసభ్యులు చైర్పర్సన్ సూచన మేరకు చీరాలను అగ్రపదంలో నిలిపేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. మీ పేరు నిర్మల. రేపు ఆ మీకు సబ్జెక్ట్ ఇస్తాము. కలెక్టర్ గారి దగ్గర మనం కరెక్ట్ క్లియర్గా ఉండాలి. ఉందా సబ్జెక్టు? ఓకే. ఏం పేరు? చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి చైర్మన్ ఛాంబర్ లో చీరాల ముస్లిం కమిటీ సభ్యులు చైర్మన్ సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మసీద్ సెంటర్ కూడలిలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు. చీరాల మర్కజ్ మసీద్ సెంటర్ కూడలిలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావుకి ముస్లిం కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ బాషా, సీనియర్ నాయకులు షేక్ వాజీఫ్ షరీఫ్లు స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు అత్యవసరమని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. మర్కజ్ మసీద్ పరిసర ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలతో పాటు నిత్యం వివిధ పనులపై ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారని, ఈ క్రమంలో వాహనాల వేగ నియంత్రణ అవసరమని వారు వివరించారు. సమస్యపై తగిన చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. చైర్మన్ కలిసిన వారిలో ముస్లిం కమిటీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్థానిక పెద్దలు ఉన్నారు. చీరాల పట్టణంలో మన పెద్ద మసీదు మర్కజ్ మసీద్ సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ ఉంది. దీనిపై 4 రోడ్ల చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్లు పెట్టవలసిందిగా మన మున్సిపాలిటీ చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారిని కలిసి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు తక్షణమే చేయవలసిందిగా మన టీడీపీ యువ నాయకులు, మైనార్టీ బాచీ గారు, అలాగే షరీఫ్ గారు, అలాగే మత పెద్దలు అందరూ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై వారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి
అదేవిధంగా కుందే రోడ్లో కొంత తూములు గుంతలైపోయినాయి. ఇవి కూడా బాగు చేసి వీటన్నిటిని పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వారు స్పందించడం జరిగింది. ఇటువంటి బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకోలు మండలం నల్లతోటివారిపాలెం ఎంపీపీ పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిసరాల్లో గుర్తులేని వ్యక్తులు పిల్లలకు తినుబండారాలు లేదా ఇతర వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదని విద్యార్థులకు వివరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తినుబండారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు నష్టాలను కానిస్టేబుల్ సుబ్బారావు డెమో ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అదేవిధంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ఉపాధ్యాయులకు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే శక్తి టీంను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భద్రతాపరమైన అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా శక్తి టీం పలు సూచనలు చేసింది. వచ్చి పిల్లలకి బిస్కెట్స్ ఇస్తున్నారండి సార్. ఎక్కడున్నారు సార్ మీరు? ఓకే సార్, తొందరండి. ఇక్కడ ఎవరో భయపడుతున్నారు సార్ పిల్లలంతా. లోపలికి రావాలి. పిల్లలు భయపడితే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర చెప్తే నేను వచ్చేది పారిపోయాడు. నేను వచ్చేసరికి వెళ్ళిపోయాడు సార్. మీరు పిల్లకాయలు లోనికి తీసుకెళ్ళండి మేడం. మీరు కూడా లోనికి వెళ్ళండి. ఓకే సార్, లోనికి తీసుకెళ్ళండి. అదేనమ్మా లోపలికి మళ్ళీ ఎవరు నేను చెప్పేదాకా బయటికి ఎవరు రావద్దు, అక్కడే ఉండాలి. గేట్ దాటి ఎవరు వెళ్ళొద్దు. అసలు రమ్మన్నా కళ్యాణ్ బయటికి రా. ఇతనేనా మేడం? అక్కడే సార్. బాబు ఇల్లు ఇట్లండి, ఆగండి, కలిపేమ్మా. ఇప్పుడు ఇతనేనా బిస్కెట్ ఇవ్వయారా? బిస్కెట్ ఇచ్చి రమ్మన్నారు బయటికి. ఓకే అమ్మా, ఓకే, నేను తీసుకెళ్తున్నా పోలీస్ స్టేషన్కి. ఓకే, థ్యాంక్ యూ. సరే సరే బాయ్. నేను తీసుకెళ్తా. బయటికి రావాకండి, స్కూల్ నుంచి బయటికి రావాకండి, సరేనా? వస్తారా? రాబాకండి. అనండ్రా రండ్రా. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.